నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆ యువకుడికి చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలన్న కల బలంగా ఉండేది. కానీ తన కల సాకారం చేసుకోవడానికి ఆర్థిక పరిస్థితులు అడ్డుగా మారాయి. చదువు పూర్తయిన తర్వాత తల్లిదండ్రులకు భారంగా మారకూడదని హైదరాబాద్ వచ్చి ఫుడ్ డెలివరీ బాయ్గా కష్టపడ్డాడు. అయినా ఉపాధ్యాయుడు కావాలన్న కలను మాత్రం మర్చిపోలేదు. అలా ఓవైపు కష్టపడుతూనే మరోవైపు ఉద్యోగంకు సన్నద్ధమయ్యాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు. మరి వాటి కోసం ఆ ఫుడ్ డెలివరీ బాయ్ ఎలా కష్టపడ్డాడో ఇప్పుడు చూద్దాం. కుటుంబ ప్రోత్సాహం మంచిగా ఉండి ఆర్థిక పరిస్థితులు బాగున్న వారే ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టంగా మారింది. కానీ పేద కుటుంబంలో పుట్టిన ఈ యువకుడు జీవితమంతా కష్టాలమయమే. చిన్నప్పటి నుంచి చదువంటే ఎంతో ఆసక్తి. కానీ ఆర్థిక ఇబ్బందులు వెనక్కి నెడుతూ వచ్చాయి. అయినా మొక్కవోని దీక్షతో ముందుకు కదిలాడు. ఎట్టకేలకు 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ఇక్కడ కనిపిస్తున్న డెలివరీ బాయ్ పేరు వాడికారి బల్వంతరావు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామానికి చెందిన బాపురావు బాలంబాయిల కుమారుడు. 10వ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిన బల్వంతరావు కామారెడ్డి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. చదువైన తర్వాత తల్లిదండ్రులకు భారంగా మారకూడదని 2015లో హైదరాబాద్ వచ్చి ప్రభుత్వ ఉద్యోగం కోసం సాధన మొదలుపెట్టాడు. హైదరాబాద్ వస్తూనే నేను ఇక్కడ ఏదో చిన్న జాబ్ చేస్తూ చదువుకోవాలనే కోరికతో హైదరాబాద్ వచ్చాను. ఆ విధంగా ముందుగా డొమినోస్లో పిజ్జా డెలివరీ బాయ్గా జాయిన్ అయ్యి అక్కడ ఎక్స్పీరియన్స్తో జొమాటో, అదేవిధంగా స్విగ్గీ, ఇలా ర్యాపిడో, ఊబర్ లాంటి డెలివరీ బాయ్స్గా చేస్తూ అంటే చదువుతూ సంపాదించాలి, అంటే సంపాదిస్తూ చదవాలి అనే ఒక లక్ష్యంతో ఇక్కడికి వచ్చి అదేవిధంగా ప్రయత్నం చేశాను. చివరికి సక్సెస్ అయ్యాను. బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్కు వచ్చిన బల్వంతరావు ఆర్థిక సమస్యల కారణంగా ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూనే చదువు కొనసాగించాడు. పలు సందర్భాల్లో హేళనకి గురైనా వాటిని పట్టించుకోకుండా తన లక్ష్య సాధన దిశగా అడుగులు వేశాడు. చదువు ఒక్కటే తన జీవితాన్ని మారుస్తుందని బలంగా నమ్మి రేయింబవళ్లు కష్టపడ్డాడు. ఆ కష్ట ఫలితమే ఇటీవల విడుదలైన గురుకుల ఫలితాల్లో టీజీటీ, పీజీటీ, జేఎల్ ఉద్యోగాలు సాధించేలా చేసింది. టీజీటీలో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్, పీజీటీలో 10వ ర్యాంక్, జేఎల్లో 21వ ర్యాంక్ సాధించాడు బల్వంతరావు. అమ్మా నాన్న వ్యవసాయం చేసేవారు, వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. ఆ విధంగా నన్ను కూడా చదివించారు. చాలా వాళ్ళ ప్రోత్సాహము, ఫ్యామిలీ యొక్క, కుటుంబం యొక్క ప్రోత్సాహం కూడా లభించింది. ఎందుకంటే నేను ఇంట్లో చిన్నవాడిని. నాకంటే ముందు 2 బ్రదర్స్ ఉన్నారు, ఒక సిస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఇంటి దగ్గర అండగా, వాళ్ళు పేరెంట్స్కి అండగా ఉంటారు. నేను లేకపోయినా సరే వాళ్ళైతే చూసుకుంటారు. సో నాకైతే ఇది ఒక అవకాశము. వీళ్ళు ఉన్నప్పుడే నేను చదువుకోవాలని చెప్పేసి నేను వాళ్ళను అండ అంటే మీన్స్ మా అమ్మ నాన్నలకు వాళ్ళు సెక్యూర్గా ఇస్తారు కాబట్టి నేను లేకపోయినా ఏం కాదని చెప్పేసి నేను వాళ్ళకి దూరంగా ఉంటూ చదవడం ప్రారంభించి సక్సెస్ అయ్యాను. ఏదైనా సరే టీచర్ జాబు లేదంటే టీచింగ్ వృత్తి ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే ఎంచుకోవాలని చెప్పేసి అలాంటి జాబ్స్కి మాత్రమే పోటీ పడినాను. ఆ విధంగా నేను టీజీటీ, పీజీటీ, జేఎల్ 3 కూడా స్టేట్ ర్యాంక్స్తో వీటిని సాధించడం జరిగింది. ఒక జొమాటో డెలివరీ బాయో లేదంటే ఒక కొరియర్ బాయో ఇంకేదో ఒకరు పని చేస్తూ కూడా జాబ్స్ సాధించవచ్చు అని నేను ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగం కోసం సాధన చేసే క్రమంలో తినడానికి తిండి లేక హరిరామ హరికృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5 రూపాయల భోజనం చేస్తూ తన కడుపు నింపుకునేవాడు. ఆర్థిక కారణాల దృష్ట్యా తన చదువు కోసం ప్రైవేటు కళాశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. కానీ చదువుకోవడానికి సమయం సరిపోకపోవడంతో జొమాటో, స్విగ్గీలో చేరి ప్రిపరేషన్ కి సమయం ఉండేలా చూసుకున్నాడు. పేరెంట్స్ నుంచి కూడా డబ్బులు ఎక్స్పెక్ట్ చేసేవాడిని కాదు. అన్నయ్య వాళ్ళు కానీ ఎవరు ఇచ్చినా కూడా తీసుకోకపోయేవాడిని. సో అట్లా ఇక్కడ ఉంటూ కూడా మరి నాకు అవసరం, డబ్బులు అయితే అవసరం కాబట్టి తినడానికి కూడా కష్టం అవుతుండే. మనకు హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ 5 రూపాయల అన్నం పెడతారు మనకి. అది రెగ్యులర్గా తిని చదివేవాడిని. నిజానికి అది చాలా మాకు ఎలా అంటే నిరుద్యోగులకు కావచ్చు, వివిధ రకాల పనులు చేసే కార్మికులకు కావచ్చు, హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు అందించేటటువంటి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని నేను భావిస్తున్నాను. ఎప్పుడు కూడా ఇదే స్థాయి ఇలానే ఉంటాను. ఏదో గర్వంగా బతికేయాలని కాకుండా నాలాంటి వాళ్ళు ఎవరైతే మిత్రులు కావచ్చు,
లేదంటే నా యొక్క నిరుద్యోగ తోటి మిత్రులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా నా వంతు సహాయం చేస్తాను. గతంలో 2 మార్కులతో ఎస్జీటీ ఉద్యోగ అర్హత కోల్పోయాడు బల్వంతరావు. దీంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు. కోరుకున్న ఉద్యోగం త్రుటిలో తప్పడంతో తీవ్రంగా నిరాశ చెందాడు. ఆ సమయంలో శ్రీ నేతాజీ స్టడీ సర్కిల్ కు చెందిన సిద్ధార్థ, అలాగే స్కూల్ అసిస్టెంట్ సుధాకర్ వెన్నుదన్నుగా నిలబడి ప్రోత్సహించారు. ఏ చిన్న కష్టం వచ్చినా తాము ఉన్నామని అండగా నిలిచారు. బల్వంత్ రావు వన్ ఆఫ్ మై స్టూడెంట్ 2017లో మన ఇన్స్టిట్యూట్కి వచ్చాడు. పంచాయత్ సెక్రటరీ కోచింగ్కి వచ్చాడు. అతను వచ్చినప్పుడు ఒక నార్మల్ స్టూడెంట్గా అందరితో పాటుగా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. తర్వాత కాలంలో కొద్దిగా రెగ్యులర్ క్లాస్కి వస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. అతని యొక్క పేదరికం కావచ్చు, మిడిల్ క్లాస్ స్టూడెంట్, బట్ వెరీ హార్డ్ వర్కర్, హానెస్ట్ పర్సన్. క్లాస్లో కూడా యాక్టివ్గా ఉంటాడు. ఎవరికైనా డౌట్స్ వస్తే కూడా క్లారిఫై చేస్తుంటాడు. ప్రిపరేషన్లో ఇన్స్టిట్యూషన్లో సపోర్ట్ చేస్తూ, ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ, పార్ట్ టైంగా పనిచేస్తూ, ఆ డబ్బులు సరిపోకపోతే నైట్ టైంలో 12 to 4, 12 to 3 వరకు జొమాటోలో, స్విగ్గీలో పనిచేస్తున్నప్పుడు, కరోనా టైంలో కూడా నేను చెప్పాను, ఇవి అవసరమా, నువ్వు ఏదైనా కాలేజీలో పనిచేయచ్చు కదా, స్కూల్లో పనిచేయచ్చు కదా అన్నప్పుడు తను ఒకటే చెప్పాడు, స్కూల్లో కాలేజీలో పనిచేస్తే డే అంతా ఉండాలి స్కూల్లో, ఈ జొమాటోలో, స్విగ్గీలో అయితే 3-4 అవర్స్ పనిచేసి మిగతా టైంలో చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో కంటిన్యూస్గా 3 to 4 years నైట్ టైంలో స్విగ్గీలో పనిచేస్తూ, అటు జొమాటోలో పనిచేస్తూ ప్రిపరేషన్ కావడం జరిగింది. బల్వంతరావు అందరికంటే భిన్నంగా ఆలోచించేవాడని, ఆర్థిక కష్టాలున్నా చదువును ఏనాడు పక్కన పెట్టలేదని చెబుతున్నారు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు. ఇలాంటి విద్యార్థి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు టైంకి రాకపోవడం, నోటిఫికేషన్లు, రిజల్ట్ టైంకి రాకపోవడము, చాలా నిరాశకు గురైపోయి ఏం చేయాలో అడిగినప్పుడు నాకు ఒక మెసేజ్ చేశాడు. సార్, నాకు లైఫ్ మీద విరక్తి పుడుతుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు సార్, ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి, మా ఫ్రెండ్స్ చాలామంది మ్యారేజ్ అయిపోయినాయి, మా ఇంట్లో వాళ్ళేమో ఇంకా పెళ్ళి ఎప్పుడు చేసుకుని అడుగుతున్నారు, మా ఫాదర్ కానీ మా చుట్టాలు కానీ అని చాలా బాధపడుతున్నప్పుడు నేను ఒక మెసేజ్ రిప్లై ఇచ్చాను. ఇది చాలా చిన్న విషయము, ఇది కాకపోతే ఇంకా చాలా ఉద్యోగాలు ఉంటాయి, గవర్నమెంట్ ఉద్యోగమే కాదు. అయితే నేనేం అడ్వైజ్ చేశానంటే, టీచర్ పోస్టులతో పాటుగా Group 2, Group 3, Group 4 రాయమని చెప్పాను. తనకేమో ఓన్లీ టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్, ఎందుకంటే బీఈడి, డిఈడి అని చేశాడు కాబట్టి హీ లైక్స్ ఓన్లీ టీచర్ పోస్ట్. కానీ ఆయన ఒక ఉద్దేశం ఏంటంటే అదే కొట్టి తీరుతా, అప్పటి వరకు పెళ్లి చేసుకోనని చెప్పడం ఒకటి. రెండోది ఏం చెప్పారంటే, ఇది కాకపోతే పొలిటికల్ ట్రై చేయవచ్చు ఒక స్టూడెంట్ విద్యార్థిగా, ఇంకేమైనా ట్రై చేయొచ్చు అని చెప్పాను. ఆ టైంలో ఇన్స్పైర్గా తీసుకుని నిరుద్యోగి బచావో ఇండిపెండెంట్గా ఎల్ఆర్ఎడ్ నుంచి ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశాడు. ఉన్నత లక్ష్యాలు చేరాలంటే తాత్కాలిక ఆనందాలు వదిలివేయాలని గుర్తించాడు బల్వంతరావు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుందని నమ్మాడు. అందుకే కష్టపడి కాకుండా ఇష్టపడి చదివాడు. 3 ప్రభుత్వ కొలువులు సాధించాడు.